Hi, I'm Dr. Fazal Unisa, gynecologist, fertility specialist, Hira Fertility Center Clinical Head, Toli Choki and Shamshabad. So, ee roju manam most important and the very crucial step embryo transfer ante ee IVF journey anta oka ettu ante eggs pick up cheyadam embryos cheyadam oka ettu but ee embryos ni లోపల గర్భసంచి వరకు చేర్చడం అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది వెరీ క్రూషియల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ఐవీఎఫ్. సో ఈ రోజు అటువంటి వెరీ ఇంపార్టెంట్ రోజు ఏం చేయాలి అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ షుడ్ అవాయిడ్ అనేది we will be talking. So first and foremost important ET డే అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ డే. మీ డాక్టర్ మీకు ఒక పర్టికులర్ టైంకి వచ్చేయమని చెప్తారు. ఒక ఫలానా డే ఇంజెక్షన్స్ అన్ని తీసుకున్న తర్వాత మెడిసిన్స్ అన్ని తీసుకున్న ఈ ప్రాసెస్ అంతా డే 2 నుంచి స్టార్ట్ అవుతుందండి. ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటాం మనం ఎండోమెట్రియంని. దానికోసం తగిన మందులు, తగిన ఇంజెక్షన్స్, మెడిసిన్స్ అన్నీ తీసుకున్నాక ఈ పాయింట్కి వచ్చిన తర్వాత మనం చెప్తాం ఈ ఫలానా రోజు మీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఉంటుంది అని చెప్పి అండ్ పర్టికులర్ టైం కూడా చెప్తాము. సో ఆ టైంకి మీరు వచ్చేసినాక యూ షుడ్ ఆల్వేస్ బీ వెల్ హైడ్రేటెడ్. అంటే వాటర్ తాగొచ్చా తాగకూడదా, లేదా ఫుడ్ తీసుకోకూడదా, లైట్ ఫుడ్ తీసుకొని, వెరీ లైట్ ఫుడ్ తీసుకొని ఫుల్గా వాటర్ తాగుతూ, అంటే బ్లాడర్ అనేది కొంచెం ఫుల్నెస్ ఫీల్ అవ్వాలన్నమాట. అంటే మనకి యూరిన్ వస్తుంది అన్నట్టు ఒక ఫీలింగ్ రావాలి. సో అట్లా ఉండాలి బ్లాడర్, సెమీ బ్లాడర్ లాగా. అండ్ అలానే చూసుకుంటే ఆ రోజు ఫ్రెష్గా క్లీన్గా బాత్ అది చేసి నో పర్ఫ్యూమ్స్, నో కాస్మెటిక్స్, నో నెయిల్ పాలిష్, నో లిప్స్టిక్. సో ఈ కాస్మెటిక్స్ అనేవి ఏవి కూడా ధరించకుండా రావాలి. అండ్ ఫ్రెష్ క్లోత్స్, క్లీన్ క్లోత్స్ అండ్ క్లీన్గా బాత్ చేసి పార్ట్ ప్రిపరేషన్, అంటే ఎక్కడైతే మనము బేబీని పెట్టాలో ఆ పార్ట్ ప్రిపరేషన్ చేసుకొని, షేవింగ్ చేసుకొని రావాలి. బికాజ్ ఆ హెయిర్ వల్ల, దాని వల్ల కూడా కొంచెం డర్ట్ వెళ్ళే ఛాన్సెస్ అండ్ పెయిన్ఫుల్గా ఉంటుంది స్పెక్యులం పెట్టినప్పుడు హెయిర్ అంతా ఉంటే. సో అదంతా క్లీన్ చేసుకొని, ప్రీవియస్గానే క్లీన్ చేసుకొని రావాలి. ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే టెక్నిక్ సో మోస్ట్ క్రూషియల్ స్టెప్ అండి. ఇది ఎట్లా అంటే మనము ఫస్ట్ లేడీ వచ్చినాక బ్లాడర్ ఉందా లేదా చూసుకొని లెథాటమీ పొజిషన్స్లో, అంటే లెగ్స్ 2 సెపరేట్ చేసి పడుకోపెట్టి వాళ్ళని ఒక ఓటీ టేబుల్ మీద పడుకోపెట్టి బ్లాడర్ ఉందా లేదా చెక్ చేసుకొని అప్పుడు మనము వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ నేమ్ అన్నీ చూసుకొని మనము ఎంబ్రియోస్ అనేది ఎంబ్రియాలజిస్ట్కి చెప్పేస్తాం ముందే. ఈ ఎంబ్రియోస్ అనేది ఆల్రెడీ మీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ముందు రోజే ఒక మీడియా అనేది పెట్టేసి మీ ఎంబ్రియోస్ దాంట్లో పెట్టేస్తాం. ఆ ఎంబ్రియోస్ అనేవి కల్చర్ అవుతుంటాయి, అంటే గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ గ్రో అయిన ఎంబ్రియోస్ని చిన్న సిరెంజ్, అంటే ఒక చిన్న ఇన్సులిన్ సిరింజ్ లాంటి దాంట్లో ఒక చిన్న రీఫిల్ లాగా వస్తుంది. ఒక చిన్న పెన్ రీఫిల్ అంత సన్నగా ఉండే ఒక ద్వారం, ఒక స్ట్రా లాంటిది తీసుకొని దాని ద్వారా సర్విక్స్ లోంచి కింద వెజైనా అంతా క్లీన్ చేసుకుంటాం. ఫస్ట్ మనం పడుకున్న లేడీని వెజైనా అంతా క్లీన్ చేసుకొని జస్ట్ నార్మల్ సలైన్తో క్లీన్ చేస్తాం. అండ్ క్లీన్ చేసిన తర్వాత మనం ఎంబ్రియాలజిస్ట్కి చెప్తాం వీఆర్ రెడీ అని. అప్పుడు ఆయన ఆ ఇంక్యుబేటర్లో ఉన్న ఎంబ్రియోస్ని లోడ్ చేసి, వాటిని చెప్పాను కదా ఒక క్యాథెటర్ అంటాం అన్నమాట దాన్ని. ఆ క్యాథెటర్ అంటే దట్ ఈస్ వేర్ ద ఎంబ్రియోస్ ఆర్ గోయింగ్. ఇట్స్ లైక్ ఎ స్మాల్ రీఫిల్. అది మైక్రో లెవెల్లో ఉంటాయి కాబట్టి ఆ ఎంబ్రియోస్ మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేసి 2 ఎంబ్రియోసా, 3 ఎంబ్రియోసా, 1 ఎంబ్రియోనా ఎంత అనేది మనం ఓన్లీ డిసైడ్ చేసుకుంటాం ముందే. ఎంబ్రియాలజిస్ట్, పేషెంట్ ఇంకా డాక్టర్ కలిసి డిసైడ్ చేసుకొని ఆ తగిన ఎంబ్రియోస్ని లోడ్ చేసేసి, సో మనం పొజిషన్లో పెట్టి రెడీగా ఉంది. మన అవుటర్ క్యాథెటర్, ఇన్నర్ క్యాథెటర్ అని ఉంటాయి. సో అవుటర్ క్యాథెటర్ ఏంటి అంటే సర్విక్స్ వరకు మాత్రమే వెళ్తుంది. అది వెళ్ళినాక ఇన్నర్ క్యాథెటర్ లోడ్ అని చెప్పినప్పుడు ఎంబ్రియాలజిస్ట్ లోపల రూమ్ నుంచి తీసుకొని వస్తారు. దాన్ని మనం లోపల పెట్టి సర్విక్స్ క్రాస్ అయినాక గర్భసంచి లోపల ఎంబ్రియో లైనింగ్ ఏదైతే ఉంటుందో, ఎండోమెట్రియం అంటాం దాన్ని, ఆ ఎండోమెట్రియం లోపలికి 1 సెంటీమీటర్ అవే ఫ్రమ్ ద ఫండస్, అంటే అంచు వరకు వెళ్లకుండా జస్ట్ దాని కింద ఇంప్లాంటేషన్ ఏరియా అని ఉంటుంది. సో ఆ ఇంప్లాంటేషన్ ఏరియాలో ఎంబ్రియోస్ని డ్రాప్ చేసేసి వచ్చేయాలి. సో దిస్ హోల్ ప్రాసెస్ వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్, అంటే పొజిషన్ నుంచి కెథెటర్ లోడ్ చేసి మనం లోపల వేసి వచ్చే టైం షుడ్ బి ఓన్లీ 5 minutes, ద హోల్ ప్రాసెస్. సో మనం ఎంత క్విక్గా వెళ్ళి ఎంత క్విక్గా బయటికి వస్తే it is done so nicely, so easily, and
ఆ కెథెటర్కి బ్లడ్ అనేది అంటకూడదు అండ్ క్లీన్గా వెళ్ళిపోవాలి అండ్ ఎక్కడ రెస్ట్రిక్షన్ అనేది రాకూడదు. అంటే దీస్ ఆర్ ద వెరీ గుడ్ టెక్నిక్స్ ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అండ్ అస్సలు పెయిన్ అనేది ఉండదు. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో పెయిన్ అనేది రాలేదు అంటే చాలా బాగా మీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరిగినట్టు. సో దట్ ఈస్ వన్ ఇండికేషన్. అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే మీ ఎంబ్రియోస్ డ్రాప్ చేసిన తర్వాత ఒక చిన్న వైట్ డాట్ లాగా వస్తుంది ఎంబ్రియో ఎండోమెట్రియం లోపల. సో మనం పేషెంట్కి చూపిస్తాము, ఈ ఫలానా చూడండి ఇక్కడ మీది ఎంబ్రియోస్ మేము డ్రాప్ చేసేసాం, 2 ఎంబ్రియోసా 3 ఎంబ్రియోసా వాట్ ఎవర్ డ్రాప్ చేసేసాము, ఇంకా మీరు చూసుకోండి అని.